మనం ఇక్కడ ఎక్కడ వెళ్తున్నామంటే బెంగళూరు మాల్ వెళ్తున్నాము. మాల్ ఎలిమెంట్స్ మాల్ దగ్గర వెళ్తున్నాం. బస్సు వెళ్తున్నాం. ఇక్కడ ఆటోమేటిక్ డోర్స్ ఉంది. ఒక షాప్ అయిపోయిందంటే డోర్ ఓపెన్ అయిపోతుంది. తర్వాత వెళ్తున్నప్పుడు డోర్ క్లోజ్ అయిపోతుంది. నేను చూపిస్తాను ఒకసారి. క్లోజ్ అయితే ఓకే, నేను అక్కడ వెళ్ళేసి చూస్తాను. ట్రీస్ అన్ని పెట్టారు. మన అటు సైడ్ వెళ్తాం. అక్కడ ఒక బలూన్ జంపింగ్ గేమ్ ఉంది. ఓకే, దీంట్లో 5 లిఫ్ట్ ఉంది చూద్దాం. మన సీరియస్ అంటే గ్లాస్ ఉంది. ఓకే, పైకి ఎక్కట్లేదా? పైన కిందప్పుడు వెళ్తాం. సిఎంఆర్ సెంటర్ లో ట్రైన్ ఉంటుంది. ఇక్కడ కార్స్ కూడా ఉంది. ఓకే, పైకి వెళ్తాం రండి. చూడండి, ఇదే మనం పైకి వెళ్తాము. గిఫ్ట్స్ అన్ని ఉండేది. ఇక్కడ బాయ్స్ కానీ గిఫ్ట్స్, గర్ల్స్ కానీ గిఫ్ట్స్. దాని కింద బాయ్స్ కానీ. వీళ్ళందరినీ మీకు తెలుసు. అవెంజర్స్, గోకు, అన్ని టాయ్స్. ఇది అలాగే, ఇది పెద్దది, చిన్నది. చూసారా? ఇది నా చెల్లి కొనాలి అవుతుంది. ఇది కొనుక్కుంటున్నాం. చూడండి, ఇక్కడ వుడ్ తోటి అన్ని చేశారు. ఇక్కడ పజిల్ ఉంది, రిబ్బన్ బ్యాండ్స్ అన్ని ఉంది. ఇక్కడ ఉండే అన్ని చాక్లెట్స్ బెంగళూరు. ఇది ప్యూర్ సిల్వర్. చూడండి, ఇది వాచ్ సెంటర్. వాచెస్ ఉంది ఇక్కడ. వెరైటీ గ్లాసెస్ ఉంది. చూసారా? మేము విఆర్ గేమ్కి వచ్చాము. చూడండి, మా అన్నయ్య చూడండి, ఇలా ఇద్దరు ఇల్యూషులేషన్ గేమ్ ఆడుతున్నారు. కితకితలాడుతున్నారు. చూసారా? చూడండి, అంత ఈ అన్యాయం వచ్చి 100 seconds హోల్డ్ చేయాలి. చూడండి, 26 secondsలోని కింద దిగిపోతారు. ఇది పెద్ద రోబోట్. ఇది మాన్స్టర్ హౌస్.
దీని లోపలికి వెళ్ళిన ముందే అందరు భయపడిపోయారు, ఎటైనా వచ్చి వెనకాతలో ముట్టేస్తుంది అనేసి. మా అక్క ఎక్కువ భయపడిపోయింది. చూసారా, బయటనే చూడడానికి భయంగా ఉంది. ఓకే, మన టాయ్స్ అండ్ స్పోర్ట్స్ అనే ఒక ప్లేస్ లో ఈ మిల్క్ షేక్ అనుకుంటున్నాం. ఇక్కడ ఫిష్ పాండ్ ఉంది. నేను సుజుకా నోబిటా ఉన్నారు. సుజుకాకి నేను హ్యాండ్ షేక్ ఇచ్చాను. చూడండి, నోబిటాకి నేను హైఫై ఇచ్చాను. ఇదిగోండి నోబిటా. ఇది చిన్నపిల్లలు ఆడిన గేమ్స్. చూడండి, అన్నీ చిన్నపిల్లలే. ఇక్కడ అంతా చిన్నపిల్లల గేమ్స్. సరే, ఈ గేమ్స్లో అన్నిటికీ టికెట్స్ దొరుకుతాయి. టికెట్స్లో ఎంత ఉందో దానికి గిఫ్ట్ వస్తాయి. చూడండి ఎంత ఇక్కడ ఎన్ని గేమ్స్ ఉన్నాయో చూడండి. అన్ని గేమ్స్కి హాఫ్ ఆఫ్ గేమ్స్కే టికెట్స్ వస్తాయి. సరే, ఎన్ని గేమ్స్, ఫైట్ గేమ్స్, కార్ గేమ్స్, అన్ని గేమ్స్ ఉంటాయి. చూడండి, ఇదేమొచ్చి మా అన్న ఆడాడు. చూడండి ఎంత పాయింట్స్ వస్తుందని. చూసారా, ఇంత పాయింట్స్ వచ్చాయి. 2 ఛాన్సెస్. ఫస్ట్ ఛాన్స్ అనిపించింది, సెకండ్ ఛాన్స్ చూసిన. చూడండి, ఇంకా కొట్టలేదు. ఇప్పుడు చూసారా, దీంట్లో ఎక్కువ వచ్చాయి. సెకండ్ ఛాన్స్లో టికెట్స్ దీంట్లోనే ఎక్కువ వచ్చాయి మా అన్నకి. చూడండి, ఈ హోల్ నుంచి టికెట్స్ వస్తాయి, కింద ఒక అలాగే టికెట్స్ వస్తాయి. చూసారా ఎంత టికెట్స్ వచ్చాయో. ఇది మేము మమ్మీ ఆడిపోతుంది. మా మమ్మీ 5 టికెట్స్ క్యాచ్ చేశారు. ఇది మా అన్న ఆడిన గేమ్, ఫిష్ గేమ్. ఇది మీ అందరికీ తెలుసు. దీంట్లో కూడా టికెట్స్ దొరుకుతాయి. చూడండి, మా అన్న ఆడారు. చూడండి, ఇది గేమ్ అందరికీ మీకు తెలుసు. చూసారా, చూడండి ఇంత టికెట్స్ వచ్చాయి మా అన్నకి. ఇది నేను ఆడాను ఈ గేమ్, షూటింగ్ గేమ్. చూడండి, ఇది వాటర్ గేమ్ లాగా కూడా ఉంటుంది. షూటింగ్ గేమ్, దీంట్లో రోబోట్స్ వస్తాయి, దాంట్లో షూట్ చేయాలి. దీంట్లో కూడా టికెట్స్ దొరుకుతాయి. దీంట్లో 2 ఉంది. రెడ్ మాత్రమే పని చేస్తుంది, బ్లూ పని చేయదు. అన్నీ ఆడాలనుకున్నారు. చూసారా, ఫైటింగ్ గేమ్. ఈ పెద్దగా ఉన్నారు కదా, దాన్ని షూట్ చేయాలి. అన్య నాకు హెల్ప్ చేశారు. ఇది జహరా, మీకు తెలుసు. ఇదేమొచ్చి ఒక గేమ్లో కూర్చోబెట్టారు. చూసారా, ఇలా చూస్తూనే ఉంది. ఇది మా అన్న ఆడారు. గ్రీన్ వేస్తే 700, రెడ్ వేస్తే 1000, బ్లూ వేస్తే 500. చూసారా, దీనిలో షూటింగ్ గేమ్ చూపించాను కదా, దాంట్లో నాకు ఎక్స్ట్రా టికెట్స్ ఇచ్చారు. చూసారా, చూడండి మా మమ్మీ కూడా హెల్ప్ చేశారు. చూసారా, దీంట్లో అన్నీ టికెట్స్ కావాలని చూస్తే ఎక్కువ టికెట్స్ వచ్చాయి. ఇప్పుడు మా అక్క ఆడారు. ఎల్లో కాయిన్ వేస్తేనే ఎక్కువ టికెట్స్ దొరుకుతాయి. చూసారా, చూడండి, చూసారా ఎంత సీరియస్గా ఆడుతున్నారో. అందరూ వచ్చి చూసారు మేము. ఆ మిషన్ నుంచే కాయిన్స్ అంతా వస్తుంది. చూసారా, చూసారా ఎలా వచ్చిందో. అలాగే అన్ని కాయిన్స్ వస్తుంది ఆ మిషన్ నుంచి. గేమ్ ఓవర్ అయింది. నేను మళ్ళీ ఇది ఆడాను. నాకు ఫస్ట్ ఇదిలో ఒకటి వచ్చింది, సెకండ్ ఇస్లో అస్సలు రాలేదు. దానికనేసి నాకు 4 టికెట్స్ వచ్చాయి. ఒకటి వేస్తే 4 టికెట్స్ తీసుకున్నాను. చూడండి, చూసారా 4 టికెట్స్ వచ్చాయి నాకు. తర్వాత అన్య హార్స్ గేమ్లో ఎక్కారు.
హార్స్ గేమ్లో చూసారా, అది లాగితే మేము వెళ్తాము. రైట్ లెఫ్ట్ చేయాలి. చూసారా, ఆ స్క్రీన్లో తెలుస్తుంది మనం ఎలా ఆడుతున్నాం అనేసి. చూడండి, మా అన్య ఫేస్ చూసారా ఎలా ఉందో కామెడీగా. గేమ్ అయిపోయింది చూసారా, గేమ్ అయిపోయింది చూడండి. మనం వెళ్ళి దీంట్లో మనం టికెట్స్ అంతుందో అండ్ అక్కడి గురించి మేము ఎక్కువ ట్రై చేసాం కానీ అంచండి వచ్చింది. చూడండి ఇస్తున్నాం మేము టికెట్స్ ఎంత చూసారా, మంచంటే వచ్చిందని నేను ఎక్కువ బాధపడాను. నేను అనుకున్నాను ఎక్కువ వస్తుంది. తర్వాత ఈ గేమ్లో కూడా ఎక్కించారు జహాని. చూసారా ఎంత మంచిగా అవుతుంది అనేసి. ఇది మేము పిజ్జా తినడానికి వచ్చాము. పిజ్జా ఆర్డర్ చేసాం, చికెన్ పిజ్జా, వెజ్ పిజ్జా. దాంతో జ్యూస్ ఇచ్చారు, స్ప్రైట్ జ్యూస్. చూసారా ఎంత బాగుందో. చూసారా పిజ్జా ఏంటి సడన్ గా పిజ్జా కొనుక్కుని కూర్చున్నాం. చూసారా కట్ చేస్తాము, ఎందుకంటే అంత పెద్ద లెంత్ వీడియో వస్తే 1 hour అయిపోతుంది. అందుకే సారీ. నేను చెప్పినలాగా లిఫ్ట్లోనే వస్తున్నాను కిందకి. చూసారా ట్రిప్ అయిపోయింది. పూర్వం వెళ్ళేసి తర్వాత విశాఖపట్నం చూసుకోండి లాస్ట్ టైం. లేకపోతే మళ్ళీ ఎప్పుడు వస్తామో ఇంకోసారి వస్తే మీకు మిగతా అన్ని చూపిస్తాను. ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ వచ్చాను, మీకు నచ్చిందా?